వెళ్ళాలి కదండి ఇన్ఫర్మేషన్, వాళ్ళని కూడా వెళ్ళి అడగాలి కదా. ఎందుకని మా మీదే ఇచ్చేస్తున్నారని మాకు అర్థం కావట్లేదు. ఇది కావాలని చేస్తున్నారు ఎవరన్నా. అది ఇదే మాకు ఫస్ట్ మీరు ఎప్పుడు వెళ్ళి అది తీసుకుంటారు సార్? జనరల్ గా ఏదైనా కంటైనర్ వస్తే మాకు వాళ్ళు మా క్లియరెన్స్ ఏజెంట్ చెప్తారండి మాకు, మీకు పలానా కంటైనర్ వచ్చింది, మీకు యూజువల్ గా 10 days టైం ఉంటుంది. ఆ లోపు మేము క్లియర్ చేసుకోండి మా డాక్యుమెంట్స్. న్యూపోర్ట్ అనే కంపెనీ వాళ్ళు ఇస్తారు. సిబిఐ చాలా క్లియర్గా చెప్తుంది, అందరూ డ్రగ్స్ మీరు చెప్తున్నారు, మాకు సంబంధం లేదు. అదే మేము ఆర్డర్ పెట్టామంటే అది వచ్చింది, దాన్ని ప్రూవ్ అయితే కానీ మనం ఏం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడారు. కానీ సంజయ్ ఆక్వా మ్యారేజ్ కంపెనీకి పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది, ఆ కారణంగానే ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందా? మేము అసలు న్యూట్రల్ అండి, ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ ఆ గవర్నమెంట్ కి అనేది అసలు ఉండదు. మనది ఫస్ట్ నుంచి కూడా జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మేమైతే న్యూట్రల్ అండి, ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి. అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరినైనా మీరు కలిసిచ్చినా అందరూ బిజినెస్ తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి. ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది, అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది అసలు ఏం జరిగింది అనేది రేపు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా తెలుస్తుంది. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే అందుకనే మనం ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న పిలిచి మాట్లాడుతున్నాం, అందుకే అండి. ఇది యాక్చువల్గా ఏం జరగలేదు, దాంట్లో జరగకుండానే దాన్ని ఆల్మోస్ట్ దానిలో ఉన్నట్టుగా ప్రాపగెండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో మీకు మేము చేసిన ప్రిలిమినరీ టెస్ట్ లో అది దానికి దగ్గరగా ఉన్నట్టు అని అంటున్నారు, కానీ వాళ్ళు ఏం దాంట్లో దొరికిపోతే నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడగలనండి. అదే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉందో వాళ్ళు అలా వెళ్తున్నారు. మేము కూడా దానికి మాకు ఇప్పటివరకు మాకు తెలియదండి, ఇట్లా అసలు ఇలాంటి ఇష్యూలో ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. మేము ఇప్పుడు మా తరపున ఇంకెవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుతున్నాము, ఏదైనా దానికి సపోర్ట్ కోసం మేము చూస్తున్నాము. భారత ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, ఓన్లీ సంజయ్ ఆక్వా మ్యారేజ్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది అంతే. అంతే, దీంట్లో ఎవరికి సంబంధం. అదండి, ఇది మా కంపెనీ ఇంపోర్ట్ చేసిందండి. దీంట్లో ఏం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ తోటి మేము చర్చించుకోవాల్సిందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఎటువంటి ఇది లేదు. ఆ రోజు 19th మార్నింగ్ 11 o'clock మాకు ఫోన్ ప్రిపేర్ చేసి దాని మీద సంతకం పెట్టమన్నారు. మాకు కాపీ ఇవ్వమంటే అది కూడా ఇవ్వలేదు. 2 days మాకైతే కాపీ ఇవ్వలేదు. అయితే మీకు రావాల్సిన మెటీరియల్ ఏంటి, మీరు వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరున్నారు, మీరు ముందు ఏం జరిగింది అసలు ఆ రోజు? అరౌండ్ 11 o'clock మా కస్టమ్స్ ఏజెంట్ ఫోన్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేశారండి, రండి ఒకసారి అని. అంటే ఏంటంటే చెప్పలేదండి, ఈ ఆఫీసర్ కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి, ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి, ఈస్ట్ ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు, ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే, సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్టివ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము.
సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి. దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు. వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కరెస్పాండ్ చేశారని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. ఆయన పిలిపించండి అన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి చాలాసేపు అయింది. సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి, ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు. మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు. ఆయన కూడా అదే చెప్పారు, కలర్ దగ్గరికి రావట్లేదు కదా, సరే మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్, వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు. అదనమాట. సార్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఏంటి సార్ మీ రోల్ ఏంటి సంజయ్? సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి. వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కంటైనరు, లాజిస్టిక్స్ అవి చూస్తానండి. ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు, హరికృష్ణ గారు చూస్తారు. సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. అది నా రోల్ అండి. ఎంత ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేశారు, ఎంత వచ్చింది అసలు? అది 25 టన్స్ అండి. 25 టన్స్ ఆఫ్ డ్రైడ్ ఈస్ట్, వాల్యూ $21,000 అరౌండ్ US అండి. అంటే మీరు ఆర్డర్ చేసింది ఏంటి సార్ అసలు, దేని పర్పస్ వాడతారు? ఫీడ్, ష్రింప్ ఫీడ్లో ఈస్ట్ కొంత పర్సంటేజ్ మిక్స్ చేస్తారండి. ఆ పర్పస్కి ఈస్ట్ ఆర్డర్ చేశారు. ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కానీ ప్రాన్ ఫీడ్లో యాడ్ చేస్తారు. ఈజ్ అంటే ఆయన రెగ్యులర్ సప్లయరే, మిగతా ఫీడ్ ఫ్యాక్టరీలు కూడా ఆయన సప్లై చేసాడని హరి గారు చెప్పారండి. వాళ్ళు కూడా మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా వాడతారు సార్. వీళ్ళే ప్రోడక్ట్ అంటారు, ఇప్పుడు వీళ్ళే మాట్లాడారు అంటే వాళ్ళు ఏవో టెస్టులు చేసి అందులో సస్పెక్టెడ్ డ్రగ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు అంటున్నారు. సార్ ఇప్పుడు మీకు వచ్చినప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పింది ఏమని చెప్పారు సార్? ఫస్ట్ అంటే వచ్చిన ప్రోడక్ట్ ఏమని చెప్పారు సిబిఐ వాళ్ళు? ప్రోడక్ట్ ఏం మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారండి. ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే ఆర్డర్ చేసామని చెప్పాము. ఏమొచ్చిందని చెప్పారు మీకు? శాండిల్, రెడ్ శాండిల్ అని మా కస్టమ్స్ ఏజెంట్కి అన్నారంట. రెడ్ శాండిల్ వచ్చిందని. రెడ్ శాండిల్ వచ్చిందని మీరు రండి ఒకసారి అంటే, ఈ ఎవరైతే కస్టమ్స్ ఆయన ఫోన్ చేశారో మీరు ఒకసారి రండి, మీ కంపెనీకి సంబంధించి రిప్రజెంటేషన్ ఎవరో ఒకరు రావాలంటే, సరే డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా పడితే క్లారిఫికేషన్ కోసం వెళ్ళాలి కదా, రెగ్యులర్గా అలా అవుతుంటుంది. ఏదైనా క్లారిఫికేషన్ అయితే రమ్మంటారు, వెళ్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో అలాగే వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళాక కంటైనర్ సీల్ ఓపెన్ చేశాక బ్యాగ్స్ కదా ఉన్నాయన్న. అవునండి, వాళ్ళు ఎలా అన్నారు, మరి ఏంటో తెలీదు అన్నారు. అన్నాక కస్టమ్స్ ఏజెంట్కి కూడా తెలియదు విషయం. అక్కడికి వెళ్ళాక లేదు ఈ బ్యాగ్స్ ఓకే సరే ఏదో చెక్ చేస్తారంటే చెక్ చేయను. కౌంట్ చేశారు, చెక్ చేశారు, ర్యాండమ్ శాంపిల్ తీశారు, చెక్ చేశారు, టెస్టులు చేశారు. ఆ టెస్టుల గురించి మనకైతే ఐడియా లేదు కదా. అంటే మీరు ఆర్డర్ చేసిన బ్యాగ్స్ కాదండి అవి? దాని మీద పేర్లు అన్ని లేబుల్స్ అవే ఉన్నాయండి. ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, అదే ఫొటోస్ డ్రగ్స్ అని ఎందుకంటారు సార్? అది వాళ్ళు టెస్టులు చేసి ఈ కలర్ వచ్చింది కాబట్టి ఈ డ్రగ్ అని వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు. ఏమో అదేదో రాశారంటండి, మాకేం లేదండి, పేపర్స్ అయితే ఏం లేదు మాకు. స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు నార్కోటిక్ అని. అదే సార్, అది మనకేం ఫస్ట్ డే ప్రొసీడింగ్స్ రాస్తున్నామన్నారు, సెకండ్ డే కూడా ప్రొసీడింగ్స్ రాస్తున్నామన్నారు. అది చదువుతుంటే టైం కూడా ఇవ్వలేదు చదవడానికి. వాళ్ళు ఏం రాశారో కూడా సంతకం పెట్టడానికి బాగా డిలేడ్. రాత్రి ఆల్మోస్ట్ 10-10:30 సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే ఒక గంట ఎర్లీగా 10 o'clock అలా తీసుకున్నారు. తీసుకుని కాపీ ఇస్తున్నట్టు రాశారు కదా ఇందులో, మరి కాపీ ఇవ్వాలి కదంటే కాపీ ఇవ్వలేదు. నిన్న ఇవ్వలేదు, మొన్న ఇవ్వలేదు. ఇక్కడే ఉంచారు, పట్టుకుపోయారు సార్ వాళ్ళు. పోర్ట్లోనే ఉందండి, పోర్ట్లోనే సీల్ చేశారండి. మొన్న నిన్న. కంపెనీ ఎప్పుడు సార్? 2005 అండి. కానీ 1 month కిందట అది ఫీడ్ ప్లాంట్ కొత్తగా స్టార్ట్ చేసామండి. షింప్ ఎక్స్పోర్ట్ అండి. 1400 crores టర్న్ ఓవర్ అండి లాస్ట్ మార్చ్కి. ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అండి. మీరేమంటారు అంటే ఇప్పుడు నార్కోటిక్స్ అంటున్నారు కదా, మీరేమంటారు ఫైనల్గా?
నేను అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేయాలి కదా. చేయలేదంటారా? చేయలేదని నేను అన్నాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ నాతో ఏం చెప్పారంటే, సార్ ఇది ఎలా అంటే డౌట్ఫుల్గా వస్తుంది కదా కలరు, ఇదే టెస్ట్ అంటే కాదు, ఇది ప్రిలిమినరీ టెస్ట్, జస్ట్ సస్పిషన్ మాత్రమే, ఫైనల్గా ఎలాబొరేటివ్ టెస్ట్ చేస్తారు, ఇది జస్ట్ సస్పిషన్ మాత్రమే, ఈ కలర్ దగ్గరగా వస్తుంది కాబట్టి అని చెప్పారండి వాళ్ళు. సరే సస్పిషియస్ అయితే సిబిఐ అంత బోల్డ్గా అది ఎన్డీపీఎస్ అని స్పెసిఫిక్గా పెట్టాడు. కరెక్ట్ సార్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్ని సమాధానం చెప్పాం, మా మెయిల్స్ ఓపెన్ చేశారు, హరిగారు మెయిల్ తెలియకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? అది మనకి తెలియదు కదండి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. మాది ఫస్ట్ టైం కన్సైన్మెంట్, మేము ఆర్డర్ చేసింది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్టే. ఎవరైతే చెప్పండి సార్. ఎవరైతే రెగ్యులర్గా తెప్పిస్తున్నారో ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు, షింప్ ఫీడ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైనా తెప్పిస్తున్నారో అలాగే వాళ్ళు రిఫరెన్స్ తీసుకుని తెప్పించాము. సో వాళ్ళు కస్టమ్స్ డేటాలో వెరిఫై చేయొచ్చు, ఈ సప్లైర్ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేయాలి, అది మాకు యాక్సెస్. మీకు అంతకుముందు వాళ్ళకి పరిచయం ఉంటుంది కదా, మీకు ఎవరు సార్? ఎవరి దగ్గర నుంచి తెప్పిస్తున్నారో ఇది సార్. ఎవరు ఇప్పుడు వేరే టెక్నీషియన్స్ వేరే చోట పనిచేసి వస్తారండి, వాళ్ళని చెప్పొచ్చు, కో ఎక్స్పర్టర్స్తో డిస్కస్ చేసి మీరు ఏం వాడుతున్నారని చెప్తే అది తెప్పించారు హరిగారు. ఎందుకంటే హరిగారే కాంటాక్ట్ చేశారు సప్లై. 6 రోజులు జర్నీలో ఉంది, మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అనుమానం లేదు. వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళు చెప్పారు ఇందులో సస్పిషియస్ ప్రోడక్ట్ ఉంది అని. సార్ ఎప్పుడైనా అంటే మీరు విదేశాల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఆ కంటైనర్ ఎన్ని రోజుల్లో వస్తుందనే ఐడియా మీకు ఉంటుంది కదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ రెడ్ సీ ఇష్యూ ఉంది కదండి లాజిస్టిక్స్లో, అందుకని అన్ని కంటైనర్ ఇటు నుంచి మా వెళ్ళే ఎక్స్పోర్ట్ కంటైనర్లు డిలే అవుతున్నాయి, అటు నుంచి వచ్చేవి కూడా డిలే అవుతున్నాయి. పర్టికులర్గా డ్రై కంటైనర్ అంటే మేము మా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది రీఫర్ కంటైనర్లో. రీఫర్ కంటైనర్లో అయితే కొంచెం ప్రయారిటీ ఉంటుంది. డ్రై కంటైనర్ అంటే ఏదైనా మిషనరీ ఏదైనా అంటే రిఫ్రిజిరేషన్ అక్కర్లేని అయితే బాగా డిలే అవుతున్నాయి ఇప్పుడున్న ఇష్యూస్లో. ఇప్పుడు రెడ్ సీ రూట్ వాడట్లేదు, చుట్టూ తిరిగి వెళ్తున్నారు, దానివల్ల బాగా డిలే అవుతున్నాయి. ఆయన హరిగారు అడుగుతున్నారు కంటైనర్ వచ్చిందా అంటే లేదండి నెక్స్ట్ వీక్ వస్తుంది అంటున్నారు లైనరు అని చెప్తా ఉన్నాం. అది హరిగారిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. హరిగారిని కూడా అంటే హరిగారిని పిలమన్నారు సారండి మీ కంపెనీ నుంచి. హరిగారు నేనండి, నాకు ఫస్ట్ టైం నేను డాక్యుమెంటేషన్ డీల్ చేస్తానండి. ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా డిస్క్రిపెన్సీ ఉందా అని పిలిచారని వెళ్ళాను నేను. అంటే అందులో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు రెడ్ శాండిల్ అంటున్నారు, మనం డ్రైడ్ ఈస్ట్ కదా తెప్పించామని మా ఏజెంట్ చెప్పాడు, న్యూపోర్ట్ షిప్పింగ్. సరే ఓపెన్ చేయండి, మనం ఆర్డర్ చేసింది అది, సీల్ అదే ఉంది. ఓపెన్ చేశాక బ్యాగ్స్ ఉన్నాయి, ఇదేంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా రెడ్ శాండిల్ అన్నాను. సర్లేండి ఒక టెన్షన్ పోయిందో ఇంకా వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా అనుకుంటే లేదు, ఆ బ్యాగ్స్ చెక్ చేయడానికి వచ్చారన్నది తర్వాత తెలిసింది మనకి. ఈ న్యూపోర్ట్ షిప్పింగ్ కంపెనీకి సంజయ్ మెరీనాకి ఎంతకాలం నుంచి పరిచయం? వాళ్ళు ఆల్మోస్ట్ ఒక అదే మేము కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మా ఇంపోర్ట్స్ అన్నీ వాళ్ళే క్లియర్ చేస్తారు. 2005, 2006 ఆ టైం నుంచి కూడా. సో న్యూపోర్ట్ షిప్పింగ్ కంపెనీకి కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది. అది అంటే దేని గురించి సమాచారం అంటే ఈ రాకపోకలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళు మానిటర్ చేస్తారు కదా, వెసల్ ఎప్పుడు వస్తుంది, కంటైనర్ ఎప్పుడు వస్తుంది, అది వాళ్ళే మానిటర్ చేస్తారు. షిప్పింగ్ కంపెనీ అనేది మీ ఏజెంట్, కస్టమ్స్ ఏజెంట్, ఏ ఎక్స్పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా కస్టమ్స్ ఏజెంట్ త్రూనే వెళ్తారండి. జర్నీలో ఐడియా లేదండి, హ్యాంబర్గ్ ఉంటుందండి మ్యాక్సిమం, హ్యాంబర్గ్ జర్నీలో ఎన్ని రోజులు యాక్చువల్లీ ఎంత టైం పట్టాలి, ఎంత టైం డిలే అయింది? నార్మల్గా బ్రెజిల్ నుంచి అంటే 50 days పడుతుందండి. ఇది January 14th బయలుదేరింది బిఎల్ ప్రకారం. సార్ సిబిఐ చెప్పింది నార్కోటిక్స్ అని చెప్పారు, ఇప్పుడు మీరేమో ఓన్లీ ఫీడ్ అంటున్నారు. కాదండి, నార్కోటిక్స్ మేము ఆర్డర్ చేయలేదు కదా, మేము ఆర్డర్ చేసింది అన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేసామండి. అది అంటే అక్కడ ఏమన్నా ఎక్స్పోర్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటుంది, అది మాకు తెలియదు కదండి, అది మాకు తెలియదు. వాళ్ళు చేశారు, సిబిఐ వాళ్ళు అడిగితే మీరు ఏం ఆర్డర్ చేశారని అడిగారు, అంతే, అదే చెప్పాం. మేము ఇదే ఆర్డర్ చేసాం, మా మెయిల్స్ అన్నీ చూసారండి. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు, చూసారు అన్నీ, ఎవరు ఆర్డర్ చేశారు, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, సప్లయర్కి, అవన్నీ చూసారు. అది కూడా మొన్న 3 రోజుల క్రితం జరిగింది.